ఉద్యోగులైనా ఎంత మేరకు చేస్తుండ్రో నాకు తెలియదు. కానీ ఈరోజు ఈ జనరేషన్లో మీరు ఆధునిక యుగంలో అడ్వాన్స్డ్ కల్చర్తో మీరు ఎదుగుతున్న వాళ్ళలో మీకు అట్రాసిటీ చాలా తక్కువ ఉన్న పరిస్థితి. దేనికి తగ్గకుండా విద్యనైనా ఆటలైనా మరే రంగమైనా మీరు మీరు పురోగమించడానికి మీరు ప్రయత్నం చేయండి. సహకరించడానికి తెలంగాణ ప్రభుత్వం ఉంటుందనే ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని సమావేశాలతో పాటు నేను అంటున్న ఒక మాట అయితే, మా ప్రీతం కూడా ఇక్కడనే ఉన్నాడు, ఆయన చైర్మన్, వాళ్లకు సంబంధించిన అంశంలో కూడా కింది నుంచి డిమాండ్ వస్తుంది, విద్యార్థులకు సంబంధించి కూడా డిమాండ్ వస్తుంది. ఆ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయి మీ అభివృద్ధిలో మేమందరం కూడా భాగస్వాములం అవుతామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు సమస్తం సోషల్ వెల్ఫేర్కే నా జీవితం అంకితం అంటూ స్ఫూర్తి సందేశాన్ని మన ముందుకి అందించారు. సోషల్ వెల్ఫేర్ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకై సమస్తం చేయడానికి సిద్ధం అంటూ మన ముందు నిలిచారు. మరొకసారి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, స్త్రీ మహిళా లోకం. కాబట్టి ఈరోజు శ్రీమతి కడియం కావ్య ఎంపీ గారిని వచ్చి మా చిన్నారులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా సాదరంగా సభావేదిక ఆహ్వానం పలుకుతోంది. అందరికీ నమస్కారం, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అందరికీ హ్యాపీయెస్ట్ అండ్ మెమరబుల్ డే. మీకే కాదు, తెలంగాణ ప్రభుత్వానికి కూడా. ఎందుకంటే ఇంతమంది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి సక్సెస్ఫుల్గా బయటకు వచ్చినటువంటి విద్యార్థులని సన్మానించుకోవడం, సత్కరించుకోవడము తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఎంతో గౌరవమైనది. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి నా తోటి ఎంపీ మల్లు రవి గారికి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారికి, అట్లాగే ఎమ్మెల్యేలకి, కమిషన్ చైర్మన్స్కి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్స్కి, కార్పొరేషన్ చైర్మన్స్కి, సోషల్ వెల్ఫేర్ స్టాఫ్కి, ప్రిన్సిపల్స్కి, విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ రాజ్యాంగం ఇచ్చిన గొప్ప హక్కు ఏదైనా ఉందంటే అది పేద బడుగు బలహీన వర్గాలు పేదరికంలో చీకట్లు అలుముకున్న జీవితాల్లో వెలుగునిచ్చేది చదువు మాత్రమే అని నమ్మిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకిచ్చిన రాజ్యాంగంలో చదువుకోవాలి, ప్రతి ఒక్కరికి చదువు అబ్బాలి, చదువు నేర్చుకుంటేనే జీవితాలు బాగుంటాయి, పేదరికం నుంచి కుటుంబంలో ఒక్కరు చదువుకున్నా కూడా కుటుంబం అంతా బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో విద్యా హక్కును కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా నేను ఒక సోషల్ వెల్ఫేర్ స్కూల్కి ఎప్పుడు వెళ్ళాను అంటే, మా నాన్నగారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తే అక్కడ ఆ స్కూల్స్ని ఇన్స్పెక్ట్ చేసేవాళ్ళు. అట్లా నేను ఫస్ట్ టైం 8th క్లాస్లో దాదాపు ఒక 25 ఏళ్ళ కింద నేను ఒక సోషల్ వెల్ఫేర్ స్కూల్కి వెళ్ళడం జరిగింది. అప్పుడే నాకు సోషల్ వెల్ఫేర్ పరిస్థితులు ఎట్లుంటాయి, పిల్లలు ఎట్లుంటారు అనేది ఒకసారి నేను తెలుసుకున్నాను. అదేవిధంగా ఈరోజు ఇంతకుముందు మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు పే బ్యాక్ టు ద సొసైటీ. ఎందుకంటే మిమ్మల్ని చదివించింది ప్రభుత్వము, సమాజమే. మీరు ఇంత గొప్ప స్థాయికి చేరుకొని ఐఐటీలో, ఎన్ఐటీలో ఎట్లా గొప్ప గొప్ప ప్రతిష్టాత్మకమైన సంస్థలలో సీట్లు సంపాదించుకొని వచ్చినారు. కాబట్టి మీరు కూడా రానున్న రోజులలో తప్పకుండా మన ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకి లేదా పేద విద్యార్థులందరికీ, ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకి ఎవరికైనా సరే మీరు సహాయం చేయాలని, మీరు ఎక్కడైనా చదువుకున్న మీ మాతృ సంస్థలకు వెళ్ళి పిల్లలకి మోటివేషన్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామందిలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, నేను చదవగలనా, నేను చేయగలనా అని చెప్పి. అట్లాంటి విద్యార్థులకి మీరు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉండాలని నేను కోరుకుంటున్నా. మీరందరూ కూడా తెలంగాణ ప్రభుత్వంలోని విద్యా వ్యవస్థకి బ్రాండ్ అంబాసిడర్స్గా ఉండాలి. ఎందుకంటే మన సీఎం గారు ఏదైతే యంగ్ ఇండియాకి నేను బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని దాదాపు 55 నియోజకవర్గాలలో 200 కోట్లతోటి దాదాపు 11,000 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. నిన్న కూడా ఇంకొక లిస్ట్ వచ్చింది, అందులో
దాదాపు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ముస్లిం స్కూల్స్ అన్నీ కూడా ఒకటే చోట ఒక కాంప్లెక్స్ రూపంలో పెట్టేసి అందరికి అక్కడే సమాన విద్య అందే విధంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు గుర్తించాలి. అదేవిధంగా ఈరోజు ఇంత గొప్ప సమావేశం, ఇంత గొప్ప సభ మీకు సత్కరించడానికి ఏర్పాటు చేసినటువంటి మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి, అట్లాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంతమంది పిల్లలు మా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చినారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదు. అందరూ కూడా గొప్ప గొప్పగా చదువుకొని ముందుకెళ్తున్నారు. టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు. ఎవరైతే కష్టపడతారో అది మట్టిలో మాణిక్యంలాగా తప్పకుండా పైకి వస్తారని మీరందరూ దాన్ని రుజువు చేసినారు. ఇక్కడ పైన కూర్చున్న వాళ్ళందరిది ఒక తరం అయితే రానున్న తరం మీది. మీరు రానున్న జనరేషన్లో మంచిగా ఎదగాలి. మీరు కూడా రేపు పొద్దున మాలాగే ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు. ఇంకొకటి ఏంటంటే రెండు ఉండాలి లైఫ్లో, టార్గెట్, యాక్షన్ ప్లాన్. టార్గెట్ ఉంది కానీ యాక్షన్ ప్లాన్ లేకపోతే ఏముండదు. ఒక ఆకాశం చూస్తూ కాలం గడిపేయడమే ఉంటుంది. యాక్షన్ ప్లాన్ ఉంటూ టార్గెట్ లేదంటే మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం కానీ తీరం మాత్రం ఎన్నటికీ చేరుకోలేం. కాబట్టి ప్రతి ఒక్కరికి టార్గెట్, యాక్షన్ ప్లాన్ అనేది రెండు ఉండాలి. మీరెవ్వరికి కూడా తీసిపోరు. దళితులు ఎంతోమంది, దళితులు, బడుగు బలహీన వర్గాలు, బహుజనులు ఎంతోమంది మేధావులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. మీరు ఇంకా ప్రతి ఒక్క విద్యార్థి ఒక పొజిషన్కి రాగానే అక్కడ నేర్చుకోవడం ఆపేస్తే మన జీవితం అక్కడే ఆగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిత్య విద్యార్థిలాగా ఉంటేనే మనము ఎంత కింది స్థాయి నుంచి వచ్చినా పై స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడున్న అతిపెద్ద మహమ్మారి ఏంటంటే డ్రగ్స్. మీరందరూ జీవితంలో ఇప్పుడు ఒక ఉన్నత స్థానానికి, ఒక పొజిషన్కి చేరుకున్నారు. డాక్టర్ గానో, ఇంజనీర్ గానో, లేకపోతే స్పోర్ట్స్లో ఏదో ఒక విధంగా గెలుపు సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు మీకు అంతా రెక్కలు విప్పిన పక్షుల్లాగా ఉన్నారు. మీరందరూ ఆ రెక్కల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎగిరితేనే మీ గమ్యస్థానాన్ని చేరుకుంటారు. లేదా చెడు మార్గాల్లో డ్రగ్స్ కానీ ఇంకా ఏదైనా కూడా ఇప్పుడు ప్రతిదీ అవైలబుల్గా ఉంటుంది. దానికి దూరంగా ఉంటూ మీ చుట్టుపక్కల ఎవరైనా డ్రగ్స్కి బానిసలు అవుతుంటే గమనించి వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇప్పించడము, ఏదో ఒక సహాయం చేస్తూనే అందరినీ కూడా సన్మార్గంలో నడిపించే బాధ్యత మీ అందరిపైన కూడా ఉందని తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే మేనిఫెస్ట్. మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో అది మేనిఫెస్ట్ చేసుకోవాలి. నేను ఒక డాక్టర్గా 6 ఏళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసినాక నేను ప్రతిరోజు ఒక 2